హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. ఏ బ్యాంకు నుంచైనా లోన్ తీసుకొని ఈఎంఐ కట్టలేని వారికి గుడ్ న్యూస్. ఆర్థిక సమస్య ఉన్నట్లయితే లోన్ తీసుకొని మొత్తానికి లోన్ ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు, లేదా మరేదైనా సమస్య కారణంగా ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించేందుకు అప్పుల కోసం వెళతాం. అనివార్య కారణాల వల్ల బ్యాంకు నుంచి రుణం పొందాం, కానీ ప్రతిసారి మనం అనుకున్నట్లు జరగదు. మళ్ళీ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నందున రుణం తీసుకున్న మొత్తానికి లోన్ ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు, లేదా మరేదైనా సమస్య కారణంగా ఈఎంఐ చెల్లించడం సాధ్యం కాకపోవచ్చు. ఇది యాదృచ్ఛికంగా జరిగితే ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు. బ్యాంకు నుంచి లోన్ ఇచ్చేటప్పుడు నెలకు ఇంత మొత్తం ఈఎంఐ చెల్లించాలనే నిబంధన ఉంది. ప్రతి నెల కూడా మనం తప్పకుండా ఈఎంఐ చెల్లించాలి. అది మన రుణం తీర్చుకుంటుంది. అలాగే మన క్రెడిట్ స్కోర్ కూడా బాగుంటుంది. ఎలాంటి సమస్య తలెత్తదు. కానీ మీరు ఈఎంఐ చెల్లించడం మానేస్తే మీకు సమస్యలు మొదలవుతాయి. అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన కొన్ని చట్టపరమైన అంశాలు. అవును, మీరు లోన్ తీసుకొని ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించడం ఘోరమైన నేరం కాదు. చెక్ బౌన్స్ అయితే జైలుకు వెళ్లే అవకాశం ఉంది. బ్యాంక్ లోన్ ఈఎంఐ చెల్లించనందున ఈ రకమైన సమస్యలు తలెత్తవు. అలాగే మీరు దాచుకున్న ఆస్తులు వేలానికి వస్తాయని భయపడాల్సిన పని లేదు. ఇదంతా పెద్ద నేరం కాదు. అయితే మీరు ఈ విషయంలో చట్టం గురించి తెలుసుకోవటం మంచిది. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. లైన్స్లను పరిశీలిస్తే లోన్ ఈఎంఐ చెల్లించని ఏ వ్యక్తి కూడా వారికి కాల్ చేసి బెదిరించకూడదని తెలియజేయబడింది. ఈ విషయానికి సంబంధించి అకస్మాత్తుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 2 నెలల్లోపు రుణం తీసుకున్న వ్యక్తికి వారికి అర్థమయ్యే భాషలో నోటీసు ఇవ్వాలి. అప్పులు వసూలు చేసేవారు కస్టమర్లకు భంగం కలిగించకూడదు, లేదా భయపెట్టకూడదు. మర్యాదగా ప్రవర్తించాలి. దయతో ఉండు. ఆస్తి వేలానికి వస్తే దాని మదింపు తగిన మంచి వ్యక్తితో జరగాలి. దీని గురించి కస్టమర్లు కూడా ప్రశ్నించవచ్చు. ఆస్తి విక్రయించినట్లయితే ప్రభుత్వం లోన్ మొత్తాన్ని ఉంచుతుంది మరియు మిగిలిన మొత్తానికి మీకు ఇస్తుంది. ఇది కూడా ముఖ్యం. ఏదైనా సమస్య కారణంగా మీరు లోన్ ఈఎంఐ చెల్లించలేకపోతే మీరు దాని గురించి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడవచ్చు. లోన్ కాలపరిమితిని పొడిగించమని లేదా మరేదైనా పరిష్కారం కోసం బ్యాంకులు కూడా అడగవచ్చు. బ్యాంకులు కూడా అంగీకరించే అవకాశం ఉంది, ఎందుకంటే వారి ప్రధాన లక్ష్యం మిమ్మల్ని లోన్ తీర్చుకోవడమే. కాబట్టి ఎక్కువగా చింతించకండి. మీరు మీ పని చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ OMT.